నగరంలో జోరుగా న్యూ ఇయర్ వేడుకలు సాగుతున్నాయి. ఇప్పటికే యువత అంతా పార్టీ మూడ్లోకి వెళ్లారు. డీజే స్టెప్పులు, సెలబ్రిటీల హంగామాతో సంబరాలు అంబరాన్ని అంటాయి. సెలబ్రేషన్స్ లో ఎప్పుడూ టాప్ లో ఉండే కంట్రీ క్లబ్ లో ఇప్పటికే న్యూ ఇయర్ జోష్ కొనసాగుతోంది. నగరంలో జోరుగా న్యూ ఇయర్ వేడుకలు సాగుతున్నాయి. ఇప్పటికే యువత అంతా పార్టీ మూడ్లోకి వెళ్లారు. డీజే స్టెప్పులు, సెలబ్రిటీల హంగామాతో సంబరాలు అంబరాన్ని అంటాయి. సెలబ్రేషన్స్ లో ఎప్పుడూ టాప్ లో ఉండే కంట్రీ క్లబ్ లో ఇప్పటికే న్యూ ఇయర్ జోష్ కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ కంట్రీ క్లబ్ వద్ద నుంచి ఆర్కే అందిస్తారు. ముగింపు సెలబ్రేషన్స్ అయితే హైదరాబాద్ లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నది అయితే బేగంపేటకి సంబంధించిన పోలీసు హాకీ గ్రౌండ్. ఇక్కడ కంట్రీ క్లబ్ కి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కంట్రీ క్లబ్ కి సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ సంగీత విభాగంతో పాటు ఎవరైతే కంట్రీ క్లబ్ మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా నగరం మొత్తం కూడా ఇలాంటి వేడుకలు అయితే చాలా ఘనంగా హైదరాబాద్లో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ వేడుకలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా న్యూ ఇయర్ సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో కేవలం నగరంలో ఒక్క ప్రాంతంలో కాదు, దాదాపుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో దాదాపుగా 10-15 ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా అనేక ఈవెంట్స్ అయితే చేస్తున్నారు. వీటితో పాటు ఖచ్చితంగా పోలీసులు అయితే మొదటి నుంచి ఒకే విషయం చెప్తున్నారు, ఎవరు కూడా తాగి రోడ్ల మీదకి రావద్దు, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా 3 కమిషనరేట్ల పోలీసులతో పాటు డీజీపీ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ అది హద్దు దాటితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అయితే స్పష్టంగా అయితే చెప్తుంది. మరోవైపు ఈవెంట్స్కి సంబంధించి మరి కాసేపట్లో అంటే 10 గంటల నుంచి కూడా నగరవ్యాప్తంగా ఈవెంట్స్ చాలా పెద్ద ఎత్తున అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఈవెంట్స్కి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో అయితే చాలామంది కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో ఇది బేగంపేట వద్ద ఉన్న తాజా పరిస్థితి. వినోద్, థ్యాంక్ యూ ఆర్కే.